సూపర్ సూపర్ హిట్. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో, చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ డైరెక్షన్ అంటే పిక్చర్ డైరెక్టర్ గారు అంటే హీరో గారి ఎంట్రీ అంటే ఒక లెవెల్. అండ్ వెంకి వెంకి ఆయన ఎంట్రీ ఇంకా లెవెల్ మిక్స్ ఆఫ్ ఒకసారి క్లియర్ బాక్స్ ఓకేనా. చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది. చూసి అందరూ ఎంజాయ్ చేయండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సో సంక్రాంతికి మళ్ళీ హిట్ కొట్టేశారు. సో సంక్రాంతి పక్కా హిట్. సినిమా చాలా బాగుంది బ్రో. రావిపూడి రఫ్ ఆడించేశాడు. చిరంజీవి ఎంటర్టైన్మెంటు, వెంకీ గ్రేసు చాలా బాగుంది. సాంగ్స్ కూడా అదిరిపోయాయి. చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఉందన్న, సూపర్ ఉంది. అల్టిమేట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ సక్సెస్ఫుల్ మూవీ సార్. సంక్రాంతికి చిరు విత్ వెంకీ ఆసమ్. చాలా 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 బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫుల్ మీల్స్. సంక్రాంతికి మామూలుగా లేదు, బేబస్తంగా ఉంది. సినిమా చూసాను, 2 అయింది కాబట్టి నిద్ర వస్తుంది, కానీ రేపు మార్నింగ్ గట్టిగా చెప్తాను. సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ హిట్ మూవీ. ఫుల్ ఎంజాయ్ చేయడానికి, ఫుల్ కామెడీ, ఎక్కడ గ్యాప్ లేకుండా నవ్వుకునే విధంగా ఉంది. నిజంగా వాల్తేరు వేరే తర్వాత అద్భుతమైన మహా సినిమా ఇది అని చెప్పొచ్చు చిరంజీవి గారికి. సో చాలా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనశంకర్ వరప్రసాద్ చాలా బాగుందండి. చాలా నచ్చింది నాకు. ఎందుకంటే చిరంజీవి గారిని అంతకుముందు మనం ఎప్పుడైతే గ్యాంగ్ లీడరు, గరానమ్మగుడు మన సినిమాలు చూస్తుంటాం కదా, అలా ఎగ్జాక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకుని వచ్చాడు. అనిల్ రావుపూడి గారికి పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే చిరంజీవి గారిని మళ్ళీ ఈ రేంజ్లో ఇలాంటి పర్ఫార్మెన్స్తో, ఇలాంటి చాలా ఫ్లాపుల తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అద్దరిపోద్ది. మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అంటే చిరంజీవి గారు బాస్ ఈస్ బ్యాక్ అంతే. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ సునామీ సిరీస్ స్టార్ట్ అయింది. మన చిరంజీవి గారి వెంకీ కాంబో అనిల్ రావుపూడి ఓపెన్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతి ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ విత్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. ఎంటర్టైన్మెంట్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. భీమ్స్ గారు సూపర్ అండి. సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, వెంకీ గారి ఇంట్రో కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, అండ్ నయనతార గారి అండ్ చిరంజీవి గారి కెమిస్ట్రీ కావచ్చు, చాలా 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 ఎంటర్టైనింగ్. సంక్రాంతికి ప్యూర్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓన్లీ అండ్ వాచ్ థియేటర్స్ ఓన్లీ. సో ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ సినిమా చూసాము, చాలా బాగుంది. కానీ పులి చలి తగులుకున్నా కూడా చాలా ఓపిక్గా చూడాలనిపిస్తుంది సినిమా. చాలా ఇంట్రెస్ట్గా ఉంది సినిమా. అసలు ఈ రేంజ్లో సినిమాని ఎక్స్పెక్టేషన్ చేసి సినిమాకి రాలేదు నేను. ట్రైలర్ చూసినప్పుడు అసలు ట్రైలర్కి సినిమాకి ఎటువంటి పోలిక లేదు. అసలు ట్రైలర్ చూసినప్పుడు ఏదో అనుకున్నాం, కానీ థియేటర్లోకి వచ్చి చూస్తేనే అర్థమైంది ఇంత బాగుందని. అసలు ఎక్స్పెక్టేషన్ చేయకుండానే వచ్చాను. ఇంకా ఇది సంక్రాంతి సినిమా. సో సంక్రాంతికి వచ్చితే ఇలాంటి సినిమా వస్తుందా రాలేదని ఎదురు చూస్తున్నందుకు, కానీ వచ్చి ఇటువంటి సినిమా రావాలని కోరుకున్నాను. సో మంచి సినిమా వచ్చింది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ ఏజ్కి గేజ్కి తేడా లేకుండా అందరినీ అల్లరిస్తుంది ఈ మూవీ. ప్రతి ఒక్కరిని సంతోషపరుస్తుంది, ప్రతి ఒక్కరిని థియేటర్కి పిలుస్తుంది. సో ఇది నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఒక టికెట్లో ఇద్దరు హీరోలను చూడొచ్చు, ఒక్క థియేటర్లో ఇద్దరు హీరోలను చూడొచ్చు. అసలు ఇద్దరు హీరోలు కలిస్తే, అసలు ఇది రియల్గా హీరోలు కలిస్తే ఎలా ఉండాలనేది కూడా చాలా నేర్పించారు ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి గారు. ప్రత్యేకంగా అనిల్ రావిపూడి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా చెప్పాలనుకుని చాలా చెప్పొచ్చు ఈ మూవీ చూసినాక. చాలా లిపి వస్తుంది, చాలా మాటలు వస్తాయి, చాలా కల్పితం వస్తుంది, చాలా నేర్చుకున్నాను కూడా నేను. ఒక ప్రత్యేకంగా ఈ సినిమాలో నేను నేర్చుకుంది చాలా ఉంది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ప్రత్యేకంగా సంక్రాంతికి అడ్వాన్స్ శుభాకాంక్షలు. సో ఓవరాల్గా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇది తెలుగు అజెండా తప్పకుండా విజయవంతం, డమ్కా మోగించారు అనిల్ రావిపూడి గారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక కళాకారుడిగా మనం ఎన్నో సినిమాల్ని యాక్సెప్ట్ చేసిన ఘనత మనకు ఉంది. సో ఇది మాత్రం ఒక డిఫరెంట్. ఐఎమ్ డోంట్ ఎక్స్పెక్టేషన్స్. ఎవ్రీ ఆడియన్స్, ఎవ్రీ ఫిలిం లవర్ బాయ్ వాచ్ దిస్ ఫిలిం. డోంట్ మిస్ యూ. థ్యాంక్ యూ. ఇట్లు మీ పెట్టారు.